హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ అంటే డిస్టెన్స్ కాదు, మామూలుగా రెగ్యులర్గా రాసే ఉన్నాయి కదా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయినట్టయితే నేను చెప్పాను. పేపర్ వాల్యుయేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరుగుతూ ఉన్నది. అయితే ఇందుట్లో ఈ రిజల్ట్స్ ఎప్పుడు, సో ఈ కొన్ని మార్కులు అవార్డు చేశారు, వాటి గురించి ఇవన్నీ ఇప్పుడు చెప్పదలిచి అనమాట. చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఫ్యూచర్లో కూడా యూనివర్సిటీ అప్డేట్స్ ఇందులో వస్తాయండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే తెలంగాణ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ శరవేగంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈసారి కొన్ని సబ్జెక్టుల్లో తప్పులు దొరికినాయి. అయితే మ్యాథమెటిక్స్ వీటిల్లో కూడా తప్పులు దొరికినాయి. అయితే వాళ్ళు ఏం చెప్పారు, మీ మ్యాథమెటిక్స్దేమో ఈ క్వశ్చన్స్ మాడిఫై చేసి అసలైన క్వశ్చన్ చెప్పండి అని చెప్పేసి అప్పుడే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఇక అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాతవి ఇంగ్లీషు అవన్నీ ఉన్నాయి కదా, సో వాటిలో తప్పులు దొరికిన వాటికి వీళ్ళు మార్కులు ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో 3 మార్కులో ఏమో ఇచ్చినట్టున్నారు దానికి. అయితే అది మీరు భయపడే పని లేదండి, ఖచ్చితంగా అయితే మార్కులు యాడ్ చేస్తున్నారు. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది అంటే ఈసారి చాలామంది కూడా పాస్ అయిపోతారు తెలంగాణ ఇంటర్. ఎందుకంటే అండి, ఇప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడుది హైదరాబాద్ రాజధాని 10 ఏళ్ళ వరకు ఉంది కదా, లాస్ట్ ఇయర్కి అయిపోయింది. అయితే ఈ సంవత్సరం నుంచి సెట్లు ఏది రాసినా కూడా ఆంధ్ర వాళ్ళు ఇటు రావడానికి లేదు, వాళ్ళు రాయటానికి లేదు. అందుకే ఇప్పుడు అడ్మిషన్లు కూడా సీట్లు చాలా ఉంటాయి. మరి అవన్నీ ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేయాలంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఎక్కువ మంది పాస్ అవుట్ ఉంటేనే పోయి జాయిన్ అవుతారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే అడ్మిషన్స్ కోసమైనా లిబరల్గానే జరుగుతుంది. మీరు భయపడే పని అయితే ఏది ఉండదు. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ వచ్చేసరికి April 25 లోపు మీకు డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతుంది. April 16 ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో దానికన్నా ఒక వారం ఎప్పుడు జరిగేది కాబట్టి, సో వారం 10 రోజులు చేసుకున్న April 25కి మీకు ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ పాస్ అయిపోవాలని కోరుకుంటాను.